ఈరోజు మనం మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ కంట్రీ అయిన న్యూజిలాండ్ గురించి. నాకు తెలుసు న్యూజిలాండ్ అనగానే మనకి ఇష్టమైన కేన్ మామ గుర్తొస్తాడు, అలాగే వాళ్ళ టీం గుర్తొస్తుంది. అలాగే ఛాంపియన్ ట్రోఫీలో మన కేన్ మామ వాళ్ళ టీం ఓడిపోయినందుకు మనము బాగా చింతిస్తున్నాం. అలాగే ఈరోజు మనం మాట్లాడుకుందాం న్యూజిలాండ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్. అలాగే ఈ న్యూజిలాండ్ అన్నది 2 ఐలాండ్లతో డివైడ్ అయి ఉంటుంది. ఒకటి సౌత్ ఐలాండ్, ఇంకోటి నార్త్ ఐలాండ్. నార్త్ ఐలాండ్ అన్నది చాలా చిన్న ఐలాండ్ అయినా కానీ ఇక్కడ మనుషుల జనాభా అన్నది చాలా ఎక్కువ. అలాగే సౌత్ ఐలాండ్ అన్నది చాలా పెద్దది, కానీ దీంట్లో జనాభా అన్నది చాలా తక్కువ. ఎందుకంటే సౌత్ ఐలాండ్లో ఎక్కువ కొండలు ఉంటాయి, దానివల్ల ప్రజలు అన్నది నివసించడం చాలా కష్టం. అలాగే ఈ కంట్రీలో ఫస్ట్గా సన్ రైజ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తంలో ఫస్ట్ సన్ రైజ్ అన్నది ఈ కంట్రీలోనే స్టార్ట్ అవుతుంది. అలాగే ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఈ కంట్రీలోనే స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ కంట్రీ కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలర్స్. అలాగే ఈ కంట్రీలో ప్రపంచం మొత్తంలో ఏ మహిళకి ఓటక్కు లేకపోయినా ఈ కంట్రీలోనే మాత్రమే ఫస్ట్గా ఓటక్కు అన్నది కల్పించారు. అలాగే ఈ కంట్రీలో మహిళలు అలాగే పురుషులు అన్నది ఈక్వల్. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దమ్. వాళ్ళందరినీ ఈక్వల్గా సమానంగానే చూస్తారు. అలాగే ఈ కంట్రీలో నేషనల్ యాంథమ్ అనేవి 2 ఉంటాయి. మన కంట్రీలో 1 ఉంటాయి కదా, అలాగే ఈ కంట్రీలో మాత్రం 2 అన్నవి ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా అడవిలు ఉంటాయి. ఈ అడవిల్లో మనం ఎక్కడైనా ఫ్రీకి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి డేంజరస్ స్నేక్స్ ఉండవు. అంటే పాయిజనస్ స్నేక్స్ అన్నవి ఏటి ఉండదు. మీరు చాలా ఆశ్చర్యపడుతున్నారు, చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఉన్న ఏ పాము ఉండదని. అది నిజం. ఈ కంట్రీలో మాత్రం ఏ పాము అని ఉండదు, కానీ ఒక స్పైడర్ ఉంటుంది, దాని పేరు కటిపో. అది కూడా చాలా రేర్. అది డేంజరస్ అని ఈ కంట్రీలో మనుషులు అంటారు, కానీ అది కూడా చాలా రేర్. అలాగే ఈ కంట్రీలో కివి ఫ్రూట్ అన్నది విన్నాం కదా, ఆ కివి ఫ్రూట్ వచ్చింది కివి బర్డ్ నుంచే. ఎందుకంటే ఆ బర్డ్ కూడా కివి ఫ్రూట్ లాగా ఉంటుంది కాబట్టి ఆ కివి బర్డ్ని కివి ఫ్రూట్గా మార్చారు ఈ కంట్రీ. కానీ యాక్చువల్గా ఆ కివి ఫ్రూట్ అన్నది చైనీస్ ఫ్రూట్, కానీ ఈ కంట్రీలో కివి బర్డ్ నుంచే ఆ కివి ఫ్రూట్ అన్నది ఫామ్ అయింది. అలాగే దీంట్లో నేషనల్ గేమ్ అన్నది రగ్బీ స్టార్ట్ అవ్వకముందు ఈ న్యూజిలాండ్ ప్రజలు హక్క అనే ఒక వార్ సెలబ్రేషన్స్ని చేస్తారు. ఎందుకంటే గేమ్ స్టార్ట్ అవ్వకుండా ముందు ఈ హక్క సెలబ్రేషన్స్ చేస్తే అవతల ఆపోనెంట్లో ఉన్న టీం మాత్రం భయపడిపోద్ది. అలాగే ఈ కంట్రీలో చెప్పులు లేకుండా మనం నడిచిన ఎవరు మన చులకనగా చూడరు. ఎందుకంటే ఈ కంట్రీలో మారీ తెగ ఎలా భావిస్తుంది అంటే, మనం చెప్పులు లేకుండా నడిస్తే ఈ ల్యాండ్కి మనకి కనెక్షన్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. అలాగే ఈ కంట్రీలో కార్ ఫ్యాక్టరీస్ అన్నవి ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఒకవేళ ఈ కంట్రీలో కార్ ఫ్యాక్టరీస్ ఉంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుద్దని ఈ కంట్రీ వాళ్ళు భావిస్తారు. అందుకే ఎటువంటి కార్ ఫ్యాక్టరీ అన్నది ఉండదు. ఈ కార్ ఫ్యాక్టరీలన్నీ కూడా జపాన్ నుంచి ఈ కంట్రీకి ఇంపోర్ట్ అవుద్ది. అలాగే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ అన్నది ఈ కంట్రీలో చైనా నుంచే ఇంపోర్ట్ అవుద్ది. అలాగే ప్రపంచం మొత్తంలో కరోనా వల్ల చాలామంది చనిపోయారు. చాలా కంట్రీస్, చాలా ప్రజలు అందరూ చనిపోయారు. చాలా కంట్రీస్లో బాగా నష్టం వచ్చింది, కానీ ఈ కంట్రీలో ఒక్క డెత్ రేట్ కూడా లేదు. ఈ కంట్రీ అంత సేఫ్. ఇంకా అలాగే దీని కంట్రీలో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ. అందుకే మన MS ధోని అన్నకు కూడా ఈ కంట్రీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కంట్రీ చాలా అందంగా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. అలాగే ఈ కంట్రీలో వీళ్ళు గొప్ప, వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అన్నది ఏటి ఉండదు. అలాగే ఈ కంట్రీలో ఒక అద్భుతమైన మూవీ వచ్చింది, అది మనందరికి తెలుసు, లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే ఒక మూవీ. అది మన పీటర్ జాన్ తీశారు. అలాగే మనకి బాగా తెలిసిన మూవీ కింగ్ కాంగ్. అదే డైరెక్టర్ అదే కింగ్ కాంగ్ మూవీని న్యూజిలాండ్లో తీశారు. ఇంతదాకా వీడియో చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంట్రీ గురించి మాట్లాడదామో కింద కామెంట్ చేయండి.